హలో అండి, ఈరోజు మేము కబ్బన్ పార్క్కి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు మీరు సైడ్ని చూస్తున్నారు కదా, అదంతా విధానసభ అనమాట బెంగళూరులో. సో ఇంకా ట్రాఫిక్ మొత్తం దాటేసుకొని కబ్బన్ పార్క్ వచ్చేసాం. లోపలికి వచ్చినాలే 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఎటు నుంచి వెళ్ళాలో మాకు అర్థం కాలేదు. ఇక్కడ మాత్రం మా బుజ్జోడు ఆ బర్డ్స్తో ఆడుకోవడమే సరిపోయింది. వాడికైతే బాగా నచ్చింది. బర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. అసలు మరీ దారుణంగా ఉందండి కబ్బన్ పార్క్. ఇంత పబ్లిక్లోనే అసలుకి లవర్స్ అందరూ ఎలా పడితే అలా ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం నేను అలా చూడటం అనమాట. మా బుజ్జోడు మాత్రం వచ్చినందుకు బాగా ఎంజాయ్ చేశాడు. మార్నింగ్ వాడికి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చాము. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండిద్దో లేదో అనుకున్నాం, బట్ కానీ అలో చేశారు అనమాట పిల్లల ఫుడ్ అవన్నీ. లోపలికి వచ్చాక మొత్తం ఒక రౌండ్ వేసాం అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే, పీస్ఫుల్గా ఉంది. అంత ఎండలో కూడా ఆ ట్రీస్ ఉండడం వల్ల మాకు చల్లగా అనిపించింది. ఇంకా ఇక్కడ పిల్లలతో ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇది మొత్తం కవర్ చేయాలంటే 2 days అయినా పట్టుద్ది. 1 day 2 days, ఎందుకంటే ట్రైన్ జర్నీ ఉంది, బోటింగ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ ఉన్నాయి. చాలా బాగుంది. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అక్కడక్కడ. టికెట్ కూడా ఉండిద్దండి, టికెట్స్ కూడా ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి పిల్లలకి టికెట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ట్రైన్లో కబ్బన్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తారనమాట. ట్రైన్ సర్కిల్ తిరిగేసి మళ్ళీ అక్కడే ఆగుతుంది. అండ్ ట్రైన్కి మనం సపరేట్గా మనీ పే చేయాలి. అలాగే ఎంట్రన్స్ టికెట్ సపరేట్. అండ్ లోపలికి వచ్చి మనం ఏది ఎక్కాలన్నా వాటికి కూడా మళ్ళీ మనీ సపరేట్గా కట్టుకోవాలి. కొంతమంది చేపలు పరుపులు కూడా తీసుకొచ్చుకున్నారు. అవి కూడా తెచ్చుకోవచ్చు అని నాకు తెలియదు. హాయిగా ప్రశాంతంగా చేప వేసుకొని పిక్నిక్ లాగా మనకు నచ్చిన ఫుడ్ తెచ్చుకొని తింటూ ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో పీస్ఫుల్గా ఉండిద్ది. వీకెండ్స్ అప్పుడు అలా బయటకు వచ్చి సరదాగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే సో బాగుంది. ఇంక ఇక్కడ మేము నడుస్తామంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కనిపించింది. పిల్లల ఒక మెంబర్కి 15 rupees అంట పిల్లలు ఆడుకోవడానికి. సో బాగానే ఉంది కదా అని కొంతసేపు మా బుజ్జోడిని కూడా ఆడించాము. ఇంకా మా బుజ్జోడు ఆడుకోవడం అయిపోయాక మేము బోటింగ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బోటింగ్కి టికెట్ కట్టాలి. టికెట్ కడితే మనకి ఆ టికెట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బోట్ ఎక్కించుకుంటారు. ఇద్దరు జెంట్స్ ట్రైన్ అయిపోయింది, బోటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మేము అక్వేరియంకి వచ్చేసాం.
ఇక్కడ చూసారా ఆ పిల్లి సైలెంట్గా వచ్చి వాటర్ తాగేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి వాటర్ క్లీన్ చేసేసి కొత్త వాటర్ పోస్తుంది అనమాట. ఆ బుజ్జోడు దాన్ని పట్టుకోవడానికి ఇంక పెద్ద సాహసం చేస్తాడు వెళ్ళి దాన్ని ఎట్లా పట్టుకోవాలా అని. ఇంకా ఇలాంటి మిషన్ నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. కాటన్ వాళ్ళ అంటే మనకి పీస్ మిఠాయి, బయట పీస్ మిఠాయి ఇలాంటి మోడల్లో మనకు నచ్చిన షేప్లో వాళ్ళు చేసిస్తారని నేను అనుకోలేదు. ఇంకా ఇది చైనా మిషన్ అంట. ఈ మిషన్లో మనం నచ్చిన షేప్ మనం సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే అదే మనకు నచ్చినట్టు డిజైన్ చేసి మనకి ఇస్తుంది. ఇక్కడ చూడండి అబ్బాయి ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ టైప్ చేశాడనమాట. ఎంతో అదే తయారు చేస్తుంది దాంట్లో అదే ఆ మిషన్ గ్రేడ్. ఇలాంటి మిషన్ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఫ్లవర్ లాగా తయారైంది చూడండి. ఓకేనా.